పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తూ అల్లర్లు దౌర్జన్యం సృష్టిస్తే ఎవరిని చట్టం ఉపేక్షించదని సీఏ ఎస్ బాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బాలరామునిపేటలో మద్యం మత్తులో ఇటీవల పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వార్డులోని స్థానిక ప్రజలను పిలిచి దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురిని సెంటర్లో నిలబెట్టి మరీ సీఏ కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులపై ఆకతాయిలు దాడులకు తెగబడితే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని హెచ్చరించారు. సురేష్ బాబు, నేను ఆర్పాటి సీఏగా విధులు నిర్వహిస్తున్నాను. 13వ తారీఖు మేము డ్యూటీలో ఉండగా ఒక కాల్ వచ్చిందండి. పలానా బలరాంపేట జగజ్జీవన్ నగర్ కాలనీలో ఒక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారని. అప్పుడు నేను, మా ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే అక్కడ కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు పొదల్లో. అందులో ముగ్గురు మమ్మల్ని చూసి పారిపోయినారు. ఇంకో ముగ్గురు పట్టుకున్నాం. వాళ్ళు భానుప్రకాష్, దిజ్వర భానుప్రకాష్, సింగంపల్లి నాని అనే అతను, అదేవిధంగా వరప్రసాద్ అనే అతను, వరప్రసాద్ రామ్ చరణ్ అనే అతను. అయితే వీళ్ళు అంటే మద్యం మత్తులో ఏం చేస్తుందో తెలియకుండా వెళ్ళిన పోలీసుల మీద పోలీసు విధి నిర్వహణ అడ్డగించి వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజున వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మా విధులను ఆటంకపరచడం జరిగింది. అందువల్ల ఈ రోజు ఆ కేసుల భాగంగా అందులో మెయిన్ ముద్దాయిలైన భానుప్రకాష్ ని, సింగంపల్లి భవానీ ప్రసాద్, ఇంకొక వరప్రసాద్లను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తూ ఈ రోజు ఈ 5 రోజుల సెంటర్ లో వాళ్ళు చేసిన పొరపాటుని మిగతా వాళ్ళకి కూడా ఇలాంటిది పునరావృతం కాకూడదని వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. సందేశంలో భాగంగా ఈ రోజున ఇక్కడ వాళ్ళని సమావేశపరిచి వాళ్ళు ఏం చేశారో వాళ్ళతో చెప్పించి మధ్యమతో ఏం చేశారు అన్నది మిగతా పబ్లిక్ కూడా తెలియపరచడం జరిగింది. ఈ విధంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏమనగా, ఈ విధి నిర్వహణలో ఉన్న ఏ ఉద్యోగస్తులైనా కానీ, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అది ప్రజలను కాపాడడం కోసం, అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎదురు తిరిగితే ఇంకెవరు కాపాడతారు ప్రజలు?